వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి బిర్యానీలోకి గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక 2 కట్టల గోంగూరకి 2 టమాటాలు, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, మీకు మంటకు తగ్గట్టుగా పచ్చిమిర్చి అండి. ఇంక ఇలా వేసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 4 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా తర్వాత విజిల్స్ తీసేసి కొంచెం కారం, పసుపు, కళ్ళుప్పు వేసి మెత్తగా మనం పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. మీరు మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోయింది, మిక్సీకి అయితే వేయొద్దు. ఇట్లా పప్పు గుత్తితోనే మెత్తగా మెదుపుకోండి. ఏమైనా వాటర్ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ స్టవ్ మీద కొద్దిసేపు పెట్టుకోండి. ఇంకా దానికైతే పోపు సిద్ధం చేసుకుందాము. పోపు వేసేసి ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు సిద్ధం చేసేసుకొని మనం ఇది కొంచెం వాటర్ లాగా అనిపిస్తే నేను కొద్దిసేపు స్టవ్ మీద అయితే పెట్టానండి. ఇంకా తర్వాత ఆ నీళ్ళంతా ఇనికిపోయినాయి అనమాట. ఇనికిపోయాక మనం పోపులో వేసేసుకోవాలి. మనం బిర్యానీలో వేసుకునే గోంగూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.